మేము మల్లన్న సాగర్ ముంపు బాధితులము 14 గ్రామాలకు సంబంధించిన యువత అంతా కలిసి మా సమస్యలు 4-5 సంవత్సరాల కొలే పట్టించుకున్నటువంటి నాదుడు లేదు. మేము చెప్పుకుందామంటే మాకు ఎమ్మెల్యే కూడా కనీసము మాకొచ్చి నీళ్ళల్లో చేపలు కదా గడ్డకి పడేసినట్టు విధంగా చేసి పట్టించుకున్న వారే నాదుడే లేదు. మాకు ఈ సమస్యలలో వచ్చేటి ఇప్పటి వరకు ప్యాకేజీలు కానీ కొన్ని పెండింగ్ ఉన్న ప్లాట్లు కానీ సమస్యలు ఓల్డేజ్ ముసలోళ్ళకి ఇచ్చేటువంటి ప్లాట్లు కానీ ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉండిపోతుంది. మా సమస్య ఇప్పటి వరకు ఎవరికి చెప్పినా కానీ ఏ మీడియాతో చెప్పిన సమస్యలు పరిష్కారం అవుతలేవు. మేము ఇప్పటి వరకు ఇంకా కూడా నలిగిపోతూ ఉంటున్నాము. ఎవరికి చెప్పుకున్నా కానీ పట్టించుకునే నాదులు లేడు. కాబట్టి ఈ సమస్యను కనీసము ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి పెద్ద మనిషి కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యను అసెంబ్లీలో పాస్ చేసి మా సమస్యను లేవనెత్తి మా సమస్యను పరిష్కరిస్తాడేమో అని మేమంతా ముంపు గ్రామాల తరపున మేము వేడుకుంటున్నాము. ఆ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మాకు ఎలాంటిది ఏ సమస్య లేకుండా పరిష్కారం చేస్తారని మేము కోరుతున్నాము. దీన్ని ఇంకా కూడా ఎన్నో సమస్యలతోనే ఇంకా ఎన్నో కనీసము చనిపోయిన వారికి ఒక బొంద పెడదామన్నా కష్టం చేద్దామన్నా అటువంటి ప్లస్ ఆ స్థానం కూడా చూపించుకోలేకపోయినారు అధికారులు కూడా. చెప్పుకుంటే మేము ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు చెప్పి మీడియా దృష్టికి కూడా తీసుకొచ్చినాము, పట్టించుకుంటూ లేరు. మేము కాష్టం మీద కాష్టం కాలేసుడవుతుంది, బొంద మీద బొంద పెట్టుడవుతుంది. ఈ సమస్య ఎప్పటి నుంచి ఏ అధికారి చెప్పినా కానీ పట్టించుకునేటువంటి స్థాయిలో ఎవరు కూడా లేరు. దీన్ని ఆలోచన చేసి ఖచ్చితంగా తుది నిర్ణయం వెంబడే నిర్ణయం తీసుకొని మాకు ఈ సమస్యను పరిష్కరించాలని మేము గవర్నమెంట్ను కానీ కేసీఆర్ను మాకు ఎమ్మెల్యే ఉండు కాబట్టి మేము కోరుతున్నాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పక్షాన ఈరోజు మా యువత అంతా కలిసి ఈరోజు మల్లన్న సాగర్కి సంబంధించిన ఇష్యూలు ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి మన ఆర్ఎండ్ఆర్ కాలనీకి నిర్మించినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క సమస్య కూడా ఇంకా మాకు తీరలేదు. ఏదో ఆ రోజు బలవంతంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పడేసిరు ఇంటికి. ఆ రోజు నుంచి ఇంకా పెండింగ్ సమస్యలు అలాగే ఉన్నాయి. పోరాడే నాదుడు కూడా లేడు. ఇప్పుడు మన కేసీఆర్ గారు కనీసం అసెంబ్లీకి వెళ్ళి దీనిపైన పోరాడాలి. మాకు వచ్చే పెండింగ్ సమస్యల గురించి ఫైట్ చేసి మాకు రావాల్సిన పరిహారాన్ని అందజేయాలని కోరుచున్నాము. లేని పక్షాన మా యువత పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ని ముట్టడిస్తుంది. వర్గంలో ఒకటే సమస్య కాకుండా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అందులో మేజర్గా మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్య. అది నీ యొక్క పదవి సీఎం పదవి సీట్లో ఉన్నప్పుడు మా యొక్క విలువ తెలియలే. సీట్లో ఉన్నప్పుడు మన మల్లన్న సాగర్ జాతికి అంకితం చేసేటప్పుడు వాళ్ళకు ఇచ్చాల్సిన ప్రతి రూపాయి అన్నకాడ 100 రూపాయలు ఇయ్యరని చెప్పేసి సభాముఖంగా మీరు తెలియజేశారు. కానీ ఇచ్చిన 100 రూపాయలు కాదు, రూపాయి కాదు, అవి మధ్యనే లాకని విషయం మీకు కూడా తెలుసు, కింద బోకర్లకు కూడా తెలుసు. మరి ఈ విషయాన్ని ఏడా బయటకు వస్తుందో బయటకు వస్తా అని చెప్పేసి హరీష్ రావు చిన్న లెటర్ రాసి మేము అన్నిచ్చుకుంటా పోయినాం, ఒక 10% ఇచ్చేది ఉందని చెప్పేసి నీ పక్కనున్న ఎమ్మెల్యే చెప్తుండే. కానీ మరి మా కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వాళ్ళ పరిస్థితి అట్లే దారుణంగా ఉంది, ఇది ఇట్లే దారుణంగా ఉంది. కనీసం అసెంబ్లీ పోవడం అంటే ఓపెన్ 10th చేసే విద్యార్థి అయినా కనీసం నెలకొకసారి 2 సార్లు పోతారు. మీరు అంత అభిమానంగా మీ యొక్క స్థాయిని మీరే కించపరుచుకునే విధంగా ఇప్పటికీ 15 నెలలు అవుతుంది. 2 మట్ల అసెంబ్లీ పెట్టారు, ఒక్కసారి 2 మట్ల పోయారు. మీ ఉందాతనానికి అది మీకే తెలిసి ఉండాలి. మీ యొక్క కాన్స్టిట్యున్సీలో సీఎం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఇష్యూలు, మల్లన్న సాగర్ ఇష్యూలు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇష్యూలు కానీ, రకరకాల ఇష్యూలు పెండింగ్లో పెట్టుకొని చాలా దారుణంగా అంటే దారుణంగా అసలు ఉన్నారా లేరా అన్నట్టుగా వహిస్తారు. మీకు చాతనైనంత వరకు వీలైనంత వరకు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యను నిలదీయండి. లేకపోతే ఖచ్చితంగా నాకు సీఎం పదవి కావాలనుకుంటే తక్షణమే రాజీనామా చేయండి. తక్షణం రాజీనామా చేస్తే నీ స్థానంలో ఏ క్యాండిడేట్ అని వచ్చి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా మా నివాసుల తరఫున ఈ సీఎం ఈ గజ్వేల్ నియోజకవర్గ కాన్స్టిట్యూన్సీ తరఫున అందరి తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో అటెండ్ కావాల్సిందే. మా మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలు కానీ మిగతా సమస్యలు కానీ లేవనెత్తాల్సిందే. సీటే ఎక్కుతా లేకుంటే నేను ఇంటనే వంట అనేది కరెక్ట్ కాదు. ఇది మాత్రం ఊరికే చిన్న విషయం కాదు. ఇది పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో ఫామ్ హౌస్ రూపంలో ఉద్యమంలో నువ్వు నేర్పిన విద్యనే నీకు మేము నేర్పిన విద్యార్థుల లెక్క ఈ 15 రోజులలో నువ్వు ఒక అసెంబ్లీకి వెళ్ళి మా యొక్క ఇష్యూను
లేవెత్తి మా సమస్యలు వెంబడి పరిష్కరించి మల్లన్న సాగర్ నివాసితుల సమస్యలు అనేది సంపూర్ణంగా మొత్తం అనేది తెర మీకు రాకుండా ఏ పేపర్ స్టేట్మెంట్ రాకుండా సంపూర్ణంగా నీ నోటి ద్వారా నీ సాయాన నీటి నోటి ద్వారా మల్లన్న సాగర్ నివాసితులకు సంపూర్ణంగా న్యాయం జరిగిందని నీ నోటి ద్వారా అసెంబ్లీ వినాలి. బస్ అయితే మాకు కావాల్సినది ఒకటే కోరిక, నీ నోటి ద్వారా నువ్వు ఇచ్చినామని ఒకటి చెప్తున్నావు కదా, పక్కన ఉన్న హరీష్రావుతోనూ వాళ్ళతోనూ కాకుండా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పావు ఆ రోజు. ఆ డ్రీమ్ ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడొద్దన్నారు. మీరు సానుకూలంగా స్పందించి ఒక సీఎంగా కాన్స్టిట్యున్సీ సేమ్ కాన్స్టిట్యున్సీలో ఉంటున్నాం కాబట్టి అంత పెద్ద క్యాండిడేట్ చెప్పిండని ప్రతిదీ ఒక ఒప్పందం అన్నదమ్ముల ఒప్పందం ప్రకారం ఏది పడుతుంది బూటి గూడు అన్నీ ఇచ్చిపెట్టి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. పక్కనే భూత దూరంలోనే ఉన్న మా సమస్యను వదిలేసి నువ్వు ఏదో ఉన్నవా లేనన్నట్టు పామకు అంకితం ఉండడం కరెక్ట్ కాదు. వీలైనంత వరకు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యల పైన పరిష్కరించుకుంటూ మా సమస్యలే కాదు అసలు ఆవత్తు తెలంగాణలో ఉన్న సమస్యల పైన ఉన్న నువ్వు నిలదీయాలని ఆర్ఎండ్ఆర్ కాలనీ తరపున ముప్పు గ్రామ తరపున కొట్లాడుతున్నాం. మల్లన్న సాగర్ ముప్పు గ్రామాలటువంటి అందరూ యువకులం కలిసి ఈరోజు మా ముప్పు గ్రామాల సమస్యలు ఇప్పటి వరకు కూడా తీర్చడం లేదు కాబట్టి మా సమస్యలు ఎక్కడెక్కడనే పేరుకపోయాయి. మా సమస్యలు పరిష్కరించడానికి ఎవరు కూడా రావడం లేదు మా దగ్గరికి. మేము ముఖ్యంగా మాకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారిని అసెంబ్లీకి పోయి మా యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఖచ్చితంగా గవర్నమెంట్కు తెలియజెప్పాలని అసెంబ్లీకి పోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఏమన్నారంటే ఖచ్చితంగా ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా అని ఐఓసీ ఆఫీస్లో మాట్లాడారు. సరే రిలే నిరాహార దీక్షను చేస్తారు కదా, చేసేది ముప్పు గ్రామాల సమస్యలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం 2019 నుంచి 2023 వరకు మీరు ఆర్ఎండ్ఆర్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఆర్ఎండ్ఆర్ కమిటీలో ఏం జరిగిందో ప్రతి విషయం మీకు తెలుసు. కానీ ఆర్ఎండ్ఆర్లో ఏం జరిగింది ఏం పోయింది అనేటువంటిది ఒక శ్మశాన వాటిక కానీ ఇండ్లు కానీ ప్యాకేజీలు కానీ స్ట్రక్చర్ వాల్యూస్ కానీ ఏదీ లేదు. కరోనా బీభత్సం సృష్టిస్తున్నటువంటి సమయంలో మమ్మల్ని ఖాళీ చేయించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అలాంటి సమయంలో మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పారేశారు. దగ్గర ఉన్నటువంటి సీఎం కూడా ఇంతవరకు పరామర్శించలేదు, వీళ్ళకి రావాల్సినటువంటి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉండి పక్కపంటి ఎమ్మెల్యే వచ్చి మన క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిపోతున్నాడు. కానీ మన ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి కనీసం క్యాంప్ ఆఫీస్కి రావడం లేదు, కనీసం అసెంబ్లీకి పోవడం లేదు. మరి అసెంబ్లీ ఉన్నది ఎందుకు? మీరు అసెంబ్లీ దాకా పోతారా లేకుంటే మమ్మల్నే ఫామ్ హౌస్ రమ్మంటారా అనేటువంటిది ఆలోచన. మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి పోయి మా యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా చేయాలని, లేకపోతే ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ కూడా మేము వస్తామని చెప్తూ ఉన్నాం.